కూడా వేసి ఇలా గరిటెతో 2 నిమిషాల దాకా కలుపుకోవాలి. కొంచెం ఇలా ఉల్లిపాయ కలర్ మారాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి కొద్దిగా టమాటా మెత్తపడ్డాక మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ను కూడా వేసి బాగా ఒకసారి గరిటెతో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకున్నాక 250 ml వాటర్ నైతే పోసి ఉప్పు కారం సరి చూసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముదురు మాంసం అయితే 5-6 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక మూత తెరిచి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అంటే మటన్ ఉడికిపోయినట్టేనండి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మటన్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయినట్టే. చూసారా, గ్రేవీతో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మటన్ గ్రేవీ కర్రీ. రైస్లోకి కానీ పలావ్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.